హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియోలో మనకైతే జిల్లా హైకోర్టులో అయితే మనకైతే జాబ్ నోటిఫికేషన్ పడ్డాయన్నమాట. ఇది వచ్చేసి మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అనమాట మనకి జిల్లా హైకోర్టులో. అండ్ జాబ్ డీటెయిల్స్ అయితే మనం వెళ్ళిపోతే మనకి ఇక్కడ 100 మార్క్స్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేశారనమాట. ఇది కంప్లీట్ మనకి ఆఫ్లైన్ ఎగ్జామ్ అనమాట. 100 మార్క్స్ అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో మనకి 80 మార్క్స్ అయితే రిటర్న్ టెస్ట్ ఉంటుంది అనమాట. 80 మార్క్స్ మీకు ఓఎంఆర్ టెస్ట్ ఉంటుంది అనమాట. అంటే ఆబ్జెక్టివ్ టైప్ అయితే 80 మార్క్స్ అయితే ఉంటుంది అనమాట. ఇందులో మీకు 40 మార్క్స్ జనరల్ నాలెడ్జ్ అండ్ 40 మార్క్స్ మీకు అయితే ఇంగ్లీష్ అనమాట. జనరల్ ఇంగ్లీష్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. మీకు టోటల్ 80 మార్క్స్ అయితే మీ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ మిగతా 20 మార్క్స్ ఎవరైతే ఈ ఎగ్జామ్లో షార్ట్ లిస్ట్ అయింటారో వాళ్ళకైతే ఇంటర్వ్యూకి సంబంధించి ఉంటుంది అనమాట. 20 మార్క్స్ అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. ఆఫ్టర్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ తర్వాత వాళ్ళకైతే ఓవరాల్ ఇంటర్వ్యూ అవుతుంది అనమాట. వైవా వాయిస్ ప్రకారం 20 మార్క్స్ అయితే ఉంటాయి. అండ్ ఎగ్జామినేషన్ ఫీ చూస్తే మనకి ఇక్కడ ఓసీ అండ్ బీసీ కేటగిరీస్ వాళ్ళకైతే మనకి 800 రూపీస్ అనమాట. అండ్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకైతే 400 రూపీస్. ఈ ఎగ్జామినేషన్ ఫీ అయితే మనము డీడీ రూపంలో అయితే మనకి వీళ్ళకైతే పే చేయాలన్నమాట. మనమైతే బ్యాంక్ వెళ్ళి ద సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆఫ్ సిద్దిపేట మనకి డీడీ అయితే చేయాలన్నమాట వీళ్ళకి. అండ్ ఎగ్జామినేషన్ ఫీ అయితే మనకి రీఫండ్ అయితే అవ్వదు అనమాట. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి మనకి నోటిఫికేషన్ వచ్చి మనకి 15 మే అయితే వచ్చిందనమాట. అండ్ నోటిఫికేషన్ స్టార్ట్ వచ్చి మనకి 18 మే స్టార్ట్ అయ్యాయి. అండ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ మనకి ఇక్కడ 18th జూన్ అనమాట. జూన్ 18th మనకి క్లోజింగ్ డేట్ అనమాట. అండ్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ నోటిఫికేషన్ మీకు మనకి 19 జూన్ అనమాట. అంటే 19 జూన్ రోజు మీకు క్యాండిడేట్స్ అయితే షార్ట్ లిస్ట్ చేశారనమాట ఎగ్జామ్కి. ఈ జూనియర్ పోస్ట్ మీకు అయితే కంప్యూటర్ ఆపరేషన్స్ వచ్చి ఉండాలన్నమాట. అండ్ మీకు లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అంటే మీకు మనకి తెలుగు కదా, తెలుగు అయితే వచ్చి ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు ఇక్కడ 18 to 34 ఇయర్స్ అనమాట. ఏజ్ రిలాక్సేషన్ మనకి ఇక్కడ ఓసీ వాళ్ళకైతే 5 ఇయర్స్ అండ్ మిగతా రిజర్వ్ కేటగిరీస్ వాళ్ళకైతే మనకి 10 ఇయర్స్ అనమాట ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి. అండ్ మనకైతే అప్లికేషన్ ఫామ్ అనేది మనకి నోటిఫికేషన్లోనే ఇచ్చారనమాట. ఈ నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ నుంచి మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఈ అప్లికేషన్ అయితే ఫిల్అప్ చేసేయాలన్నమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మీకు ఇది ఆఫ్లైన్ అనమాట. మీ అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేసి ఆఫ్లైన్లో అయితే మనకి వాళ్ళు కొరియర్ కానీ పోస్ట్ చేయాలి. అండ్ అప్లికేషన్ ఫామ్తో మీరు డీడీ చేసింటారు కదా, ఆ డీడీ రిసిప్ట్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్లోనే ఇంక్లూడ్ చేయాలి. అండ్ అప్లికేషన్ అండ్ డీడీతో పాటు సెల్ఫ్ అడ్రస్ లాంగ్ ఎన్వలప్ అనేది ఉంటుంది అనమాట. స్టాంప్ అనేది అది మీకు 75 రూపీస్ స్టాంప్ అయితే ఉంటుంది. దాని అయితే మీరు వేసి సీల్ చేసి ఇచ్చేయాలన్నమాట ఎన్వలప్లో. అండ్ మీ అప్లికేషన్ ఫామ్తో పాటు 3 రీసెంట్ పాస్పోర్ట్ ఫోటోస్ అయితే ఉండాలన్నమాట. అండ్ అప్లికేషన్ ఫామ్లో మీకు ఎవరైనా గజెట్ ఆఫీస్ అయితే సైన్ అయితే ఉండాలన్నమాట. అంటే మీకు గజెట్ ఆఫీస్ సైన్ అయితే ఉండాలన్నమాట అప్లికేషన్ ఫామ్ మీద. అండ్ నా ఇప్పుడు అప్లికేషన్ ఫామ్, ఎన్వలప్ అండ్ స్టాంప్ పేపర్స్ అండ్ గజెట్ ఆఫీస్ అన్నింటినీ మీరు ఇవన్నీ కలిపి మీరు చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ న్యాయ సేవా సాధన్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్రిమిసెస్ సిద్దిపేటకి అయితే మీరు పోస్ట్ చేయాలన్నమాట. లేదా మీరు దీన్ని పోస్ట్ చేయొచ్చు, లేదంటే కొరియర్ ద్వారా పంపించచ్చు అనమాట. గాయస్ ఇవైతే మన పర్మనెంట్ పోస్ట్ అనమాట జిల్లా కోర్టులో. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. మనకైతే క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి 18th జూన్ అనమాట. 19th జూన్ నుంచి అయితే మీకు షార్ట్ లిస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ హరి అప్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. థ్యాంక్స్ ఫర్ సీయింగ్ అంటిల్ దిస్ గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.